రక్షింపబడాలి అంటే అర్థం ఏంటంటే ఏదో పొంచి ఉన్న ప్రమాదం, ఏదో పొంచి ఉన్న ప్రమాదం ఉన్నట్టుంది. అందులో నుంచి తప్పించబడ్డమే రక్షించబడ్డం. రక్షించబడ్డావా? అసలు రక్షణ అంటే ఏంటి పాస్టర్ గారు? మరలా పదే పదే చెప్తున్నా, ఏదో పెను ప్రమాదం రాబోతూ ఉంది, అది కూడా చెప్తాను మీకు. అందులో నుంచి తప్పించబడటమే రక్షించబడ. రక్షణ అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటి? ఉగ్రత రాబోతూ ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన పెట్టబడే చోటది. ఏడుపు, పండు కొరకడం తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి దొరకదు. సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు, నక్షత్రాలు రాలిపోతాయి. ఈ ప్రపంచం పంచవేంద్రములతో, ఇది రాబోవు ఉగ్రత. రాబోవు ఉగ్రతలో నుంచి తప్పించబడ్డానికి ఇప్పుడు నీవు తీసుకుంటున్న బాప్తిస్మం అనేది రక్షణ అంటారు. మీరు ఎలా రక్షించబడ్డారో తెలుసా? క్షయమైపోయే వెండి బంగారముల చేత కాదు కానీ, కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం, దున్నపోతుల రక్తం కాదు కానీ, అమూల్యమును నిష్కలంకమైన యేసు రక్తం చేత మీరు కడగబడి మీరు రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ అంటే ఎవరి పాపాలైతే యేసు రక్తం చేత కడగబడతాయో, ఎవరైతే మీ పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో, నీతిమంతులుగా మారుతారో, రక్షణ.